దేవా మన్నించుమా మాట తప్పాను నిన్ను మరిచాను ధైర్య స్థితికి చేరితిని మన్నించుమా దేవా మన్నించుమా మాట తప్పాను నిన్ను మరిచాను దయతోటి నన్ను కావురా గమనక నన్ను కావురా మన్నించుమా దేవా మన్నించుమా. ప్రార్థన చేద్దాం. ప్రభుత్వం మాట్లాడదాం. మన్నించమని వెళ్దాం. ఆధాము పాపమును క్షమించినావే చర్మపు వస్త్రమును తొడిగించినావే కడపటి ఆదామై ఏదించినావే ఈ ఘోర పాపి కొరకు బలియాగమైనావే ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా మన్నించుమా 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 దేవా మన్నించుమా. దావీదు పాపమును క్షమించినావే మరణపు శాసనమే రద్దుపరచినావే దావీదు పట్టణమందు నా కొరకే పుట్టావే ఈ ఘోర పాపి కొరకే రక్షణను ఇచ్చావే దావీదు పాపమును క్షమించినావే. మన్నించుమా దేవా మన్నించుమా ఆదాము పాపమును క్షమించినావే చర్మపు వస్త్రమును తొడిగించినావే కడపటి ఆదామై ఏదించినావే ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యావే ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమా చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా మన్నించుమా మన్నించుమా. లోకాన్ని ప్రేమించి పాపాన్ని ఆశించి నిన్ను నే మరచి వెళ్ళితే గతిలేని స్థితికి చేరితే మన్నించుమా దేవా మన్నించుమా మన్నించుమా దేవా మన్నించుమా. మన్నించండి. మా నోటి మాటలు మా హృదయ ధ్యానాన్ని అంగీకారంగా మలుచుకున్నది. ఎంతవరకు నీ విరోధమైన మాటలు కత్తిపోటు వంటి మాటలు ఒకడు కలిగి ఉన్న ఔన్నత్యానికి అపకీర్తి తెచ్చే మాటలు భక్తిహీనుడిగా బుద్ధిహీనుడిగా దేవుడు లేడని నమ్మలేని నీచులుగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అటువంటి మాటలు మాలో ఎవరైనా ఉంటే అటువంటి మాటలను దూరపరచాలి. ఆత్మీయ నేత్రాలను వెలిగించాలి. ఒకరికంటే ఒకరి యోగ్యులను ఎంచుకోమని వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రభా మేము ఎందుకు పరిగెడుతున్నామో గ్రహించడానికి సృహను అనుగ్రహించండి ప్రభా. అర్థత్వంలోనే ఉండి అపవాదితో ఏకమై తండ్రితో ప్రభా ఈ లోకమనే కోపంలోనికి తండ్రి అపవాదికి సిద్ధపరిచిన నరకంలోనికి మేము పరుగున వెళ్లకుండా నేను చెప్పిన మాట
మాటను గ్రహించి నిత్యత్వంలోనికి చేరడానికి, ప్రభా ఈ సువార్త ప్రకటించడానికి, గురి యొద్దకే పరిగెట్టడానికి, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా మారడానికి మా పరుగులు మేము కడముట్టించే కృపను దయచేయండి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని చెప్పిన భక్తుల మాటలను ఆలకిస్తున్న మేము, రాసిన పత్రికలను ధ్యానిస్తున్న మేము అటువంటి స్వారూప్యంలోనికి నిజమైన పత్రికలుగా భూమి మీద సజీవులుగా ఉండగా మేము మారటానికి కృప కలిగించింది. అందరి మాటలు ఆలకించి అంగీకరించారు. వారందరి జీవితాల్లో నూతనమైన కార్యాలను, నూతనమైన వ్యక్తిత్వాన్ని, నూతనమైన స్వభావాన్ని, నూతనమైన ఆలోచన తలంపులను, వారి నోటి మాటలు ప్రతి ధ్యానం అంగీకరణను అన్నట్లు కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అతని యేసు పరిశుద్ధ నామములో